సహాయకుడు వచ్చును. యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించుకున్నాడు. ప్రభు సహాయం ప్రార్థించుకున్నాడు. విశ్వాసం పరిహారపరిచి నిరంతరం జీవితాలను అద్భుతాలు చేసి మమ్మల్ని నడిపించడానికి ప్రతి పరిస్థితుల్లో స్థిరపరచడానికి సామర్థ్యంగా దేవుడిగా చెప్తున్నాను. నేను స్థితిస్తున్నాను. ఇది ఉపయోగపడినటువంటి ధైర్యంతో ఉపాసనతో వచ్చే ప్రవేశించిన పరిశుద్ధ స్థలంలో మేము ప్రవేశించగలిగినట్టుగా మీరు ప్రభుత్వం స్థితిస్తున్నాను. ప్రభావం ప్రార్థించే సమయాన్ని దేవుడిగా దాని కొరకు మీరు జీవుగలిగిన మాటలతో మమ్మల్ని దర్శించండి. ఆ యొక్క శక్తిగలిగిన మాటలతో మనం పురుకొనుకుంటున్నాం. ఆ యొక్క పర్వత నుంచి ప్రభావం యొక్క మాటలతో ప్రభావ యొక్క హృదయాలను ఆటలా పెట్టుకుంటున్నాను. సాగర వాడుకొని అభిషేకించి మీ వారిని ఆలోచించి నాతో ఆత్మ సంబంధమైన మాటలు కలిగి తద్వారా అందరూ కూడా దర్శింపబడి ఇటువంటి ప్రభావాన్ని అభినందనటువంటి పరిశుద్ధటువంటి సందేహం వల్ల సంపూర్ణమైన పరిపూర్ణ విశ్వాసం ప్రభావం ప్రార్థన చేసి గొప్ప కార్యం సిద్ధపరచడం భయపడతాను. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మొదటి 2 వచనాలు మనం చదువుతూ వచ్చాము. ఈ యొక్క వచ్చిన భాగం మనం గమనించగలిగితే కొండల తట్టు నాకు అనుమతిస్తున్నాను, నాకు సహాయం వచ్చింది. యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ భక్తుడు తమ యొక్క జీవితం ఏం కోరుకుంటూ ఉన్నాడంటే మనకి ఏం కావాలంట? సహాయం కావాలి. కాబట్టి ఆ సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఏ విధంగా సహాయాన్ని పొందుకోగలను? ఏ రూపంలో, ఏ మార్గంలో, ఎవరి ద్వారా ఈ యొక్క సహాయాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడని చెప్పి తను ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క సహాయాన్ని కోరుకునే క్రమంలో తను వేడిగా చూసుకున్నాడంట. కొండల తరపు తన యొక్క కన్నులను ఎక్కుతున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే తన యొక్క జీవితంలో ఆ యొక్క కొండల వైపు చూస్తూ ఆ యొక్క పర్వత అనుభవము ఏదైతే ఉందో దానిలో ఉన్న ఆ యొక్క గూఢమైన ప్రాముఖ్యమైన ఆ యొక్క విషయాన్ని తను గ్రహించిన వాడుగా తద్వారా సహాయం కొరకు తను వేడుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే కాలేబును మనం గమనించగలిగితే తన యొక్క జీవితంలో ఒకటి అడిగాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. కాలేబు ఒకటి అడుగుతూ వచ్చాడు. తను ఏమడిగాడంటే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకిలను ప్రాకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమని నీకు వినబడిను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. కాబట్టి ఇక్కడ యెహోషువ సూటిగా స్పష్టంగా ఒక మాట తను ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేంటనంటే యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. కాబట్టి దేవుడు కాలేబుకి వాగ్దానం చేశాడు. కాలేబు తన యొక్క జీవితంలో హెబ్రోనును స్వాచ్ఛ్యంగా పొందుకోవాలని చెప్పి తను భావిస్తూ వచ్చాడు. ఆ యొక్క హెబ్రోను, ఆ యొక్క ప్రాంతాలు, ఆ యొక్క పట్టణాలన్నీ కూడా ఒక పర్వతం మీద అవి నిర్మించబడుతూ వచ్చాయి. కాబట్టి ఆ యొక్క పర్వతాన్ని తను చూస్తూ ఆ యొక్క పర్వతాన్ని తను స్వాధీనపరచుకోవాలని ఆశపడుతూ ఆ యొక్క పర్వతం పైన ఉన్న ఈ పట్టణాలు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాటిని తను స్వతంత్రించుకునే క్రమంలో తను ఏమంటూ ఉన్నాడంటే ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అంటూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క కళ్ళ ముందు ఈ విధంగా ఈ యొక్క కొండ ప్రదేశాలు అనేకమైనవి ఉండొచ్చేమో. ఒకవేళ అవి మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటున్న బలహీనతలు, లేకపోతే మనం ఎదుర్కొంటున్న అనారోగ్య సంబంధమైన పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మనం ఎదుర్కొంటున్న
ఎదుర్కొంటున్న వివిధ రకాలైన సమస్యలు, పరీక్షలు, పరిశోధనలు, అది మాత్రమే కాదు కానీ మనకు ముందుగా అనేకసార్లు అడ్డుగా, ఆటంకకరంగా, మనం దాటలేని విధంగా, మనం ఎక్కలేని విధంగా, మనం చేరుకోలేని విధంగా ఉన్న అనేకమైన పర్వత సంబంధమైన పరిస్థితులు మన ముందు ఉండొచ్చేమో. అయితే నీవు నేను ఏ విధంగా చెప్పాలంటే, ప్రభువా ఈ కొండ ప్రదేశాన్ని నాకు దయచేయము, ఈ యొక్క పరిస్థితులన్నిటినీ నేను జయించినట్లుగా సహాయం చేయము, ఈ యొక్క పర్వతాన్ని స్వాధీనపరుచుకునే శక్తిని నాకు దయచేయము, ఈ యొక్క హెబ్రోనును నేను స్వాధీనపరుచుకోవాలని చెప్పి నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభువా, ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చు అని చెప్పి మన యొక్క జీవితంలో ఆ యొక్క ప్రభుని వేడుకోవాలి. అందుకని ఈ భక్తుడు 121వ కీర్తన తను ఏమంటున్నాడంటే, కొండల తట్టు నా కన్నులెత్తాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ యొక్క కొండ ఏదైతే ఉందో దాని వైపు మనం ఖచ్చితంగా చూడాలి. ఆ యొక్క అడ్డు ఆటంకం ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. అది మాత్రమే కాదు కానీ దానిని మనము ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి, ప్రభువా ఈ కొండ ప్రదేశాన్ని, ఈ సమస్యను, ఈ యొక్క ఇబ్బందిని, ఈ యొక్క కష్టాన్ని నేను ఎదుర్కొంటున్న యొక్క పరిస్థితుల్లో నుంచి దయచేసి నాకు సహాయం చేయి ప్రభు అని మనం ఆయన అడగాలి. అందుకని ఈ భక్తుడు నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందని ప్రశ్న వేసి తనే జవాబు చెప్పాడు. తను ఏమని జవాబు చెప్పాడు? 121వ కీర్తనని మనం చూద్దాం. తనే ప్రశ్న వేశాడు, తనే జవాబు చెప్పాడు. 121వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కాబట్టి నా యొక్క జీవితంలో ఈ యొక్క కొండ ఉంది. అయితే ఆ యొక్క కొండకు సంబంధించిన పరిస్థితులన్నింటిలో కూడా దేవుని యొక్క సహాయం నాకు కావాలి. అయితే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా వలననే నాకు సహాయం కలుగును. మరి ఎందుకని ఆయన వల్లనే సహాయం కలుగుతుంది? ఎందుకని ఆయన నుండి సహాయం కలుగుతుంది? ఎందుకని ఆయన మాత్రమే సహాయం చేయగలడంటే ఇక్కడ మరొక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, ఇక్కడ 2వ వచనం 2వ భాగాన్ని మనం గమనిస్తే, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కాబట్టి ఆయన ఎవరంటే సృజించినవాడు, ఆయన నిర్మించినవాడు, ఆయన సృష్టించినవాడు, ఆయన ఏర్పాటు చేసినవాడు, ఆయన నియమించినవాడు అన్న విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి నేను మన యొక్క జీవితంలో ఏ కొండను చూసి అయితే భయపడుతున్నామో, ఏ కొండనైతే మనం ఎక్కలేకపోతూ ఉన్నామో, ఏ యొక్క కొండను మనము చేరుకోలేకపోతూ ఉన్నామో, ఏ కొండను మనం జయించలేకపోతూ ఉన్నామో, ఏ కొండను మనం దాటలేకపోతూ ఉన్నామో, ఏ కొండను చూసి మనం భయపడుతూ ఉన్నామో, దాని యొక్క స్థితిలో దాన్ని మనం జయించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటనంటే ఆయన భూమి ఆకాశాలు ఏం చేశాడంట? సృజించాడు, నిర్మించాడు. అందుకనే ఒక మాట మనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము. నిర్గమకాండము 13వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే, ఆయన సృజించేవాడు, ఆయన నిర్మించేవాడు, ఆయన ఏదైనా ఒక పరిస్థితిని ఆయనే నిర్ణయించేవాడు అన్న విషయాన్ని మనం చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూద్దాం. 17-18 వచనాలు. మరి ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజల యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశం సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. కాబట్టి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటనంటే వారు ఆ యొక్క ఐగుప్తుల నుంచి కనాను చేరటం చాలా సులభమైన మార్గమే. వారు ఆ యొక్క సమీపమైన మార్గంలో ఖచ్చితంగా వెళ్ళగలరు. కానీ ఆయన ఒక మార్గాన్ని సృష్టించాడు, ఆయన ఒక పర్వతాన్ని సృష్టించాడు, ఆయన ఒక అడ్డంకును సృష్టించాడు, ఆయన ఒక ఆటంకాన్ని సృష్టించాడు. అదేంటనంటే ఇక్కడ మనం గమనిస్తే, ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటనంటే, ప్రభువా యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. కారణం ఏంటనంటే ఆయన భూమి ఆకాశాలను ఏం చేశాడు? సృజించాడు. ఆయన నా జీవితంలో ఈ యొక్క పర్వతాన్ని సృజించాడు. ఆయన నా జీవితంలో ఈ యొక్క సమస్యను ఆయన అనుమతించాడు. ఆయన నా జీవితం యొక్క బలహీనతను ఆయన అనుమతించాడు. దీని ఇబ్బందికరమైన యొక్క మార్గంలో ఉండినట్లుగా దేవుడే దీన్ని సృష్టించాడని చెప్పి తను భావించాడు. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, ఆయనే దీన్ని సృష్టించాడు కాబట్టి ఆయన వల్ల నాకేం దొరుకుతుంది?
ఆయన వల్ల నాకేం దొరుకుతుంది? సహాయము దొరుకుతుంది. కాబట్టి ఇది సమీప మార్గమే. నేను ఐగుప్తు నుంచి కనాను ఖచ్చితంగా చేరొచ్చు. కానీ ఈ యొక్క చుట్టుదారియగు ఈ యొక్క ఎర్ర సముద్ర మార్గమున ఆయనే సృష్టించాడు, ఆ యొక్క మార్గాన్ని ఆయనే నియమించాడు. కాబట్టి ఆయన నాకు సహాయం చేస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జీవితంలో ఏది అనుమతించబడినా, మనం ఏ పరిస్థితి కూడా వెళుతూ ఉన్నా, మనము మన యొక్క కుటుంబాలు, మన యొక్క బిడ్డలు ఎటువంటి ఇబ్బందికరమైన మార్గాలు, పరిస్థితులు, త్రోవలు ఏవైతే ఉన్నావో వాటన్నిటి గురించి నడిపించబడుతున్నా, ఒకటి మాత్రం మనం ఇప్పుడు మన యొక్క మనసులో ఉంచుకోవాలి. అదేంటనంటే ఆ యొక్క స్థితిని దేవుడే అనుమతించాడు, ఆ యొక్క పరిస్థితుల్ని దేవుడే ఇచ్చాడు, ఆ యొక్క మార్గంలో మనం ఉండినట్లుగా దేవుడే ఆ మార్గంలో మనం ఉంచాడన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. కాబట్టి ఇక్కడ ఆయన చేతిలో ఎవరి యొక్క జీవితాలు అయితే, ఎవరి యొక్క హృదయాలు అయితే ఉన్నాయో, ప్రభువైన దేవుడు ఏం చేస్తాడంట? ప్రభువైన దేవుడు ఏం చేస్తాడంటే తన చిత్తవృత్తి చొప్పున దాన్ని ఏం చేస్తాడంట? త్రిప్పేవాడిగా ఉంటాడంట. కాబట్టి మన యొక్క జీవితంలో అనేకసార్లు మనం ప్రశ్నిస్తుంటాం, ప్రభువా ఎందుకనయ్యా ఈ సమస్యను అనుమతించావు? ఎందుకని ఈ పరిస్థితిని అనుమతించావు? ఎందుకని ఈ కష్టాన్ని నువ్వు అనుమతించావు? ఎందుకని ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నా విషయంలో, నా యొక్క కుటుంబంలో, నా యొక్క బిడ్డల యొక్క జీవితంలో అనుమతించాం ప్రభువా అని చెప్పి మనం అనేకసార్లు ప్రశ్నిస్తాం. అయితే ఆయన దాన్ని సృజించి ఆయన ఎందుకని ఆయన నిర్మిస్తూ వచ్చాడంటే అది తన యొక్క చిత్తమై ఉంది. కాబట్టి తన యొక్క చిత్తవృత్తి చొప్పున ఆయన ఏం చేస్తాడంట? త్రిప్పేవాడుగా ఉంటాడంట. మరి నేను మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటనంటే, ఆయన భూమి ఆకాశం సృజించే దేవుడుగా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయనే సృజించాడు. ఆయన తన యొక్క చిత్తానుసారంగా దానిని త్రిప్పాడు. తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేర్చుకోవాలని చెప్పి ఆ మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. మనం వాటిని స్వీకరించాలి. వాటిని దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు ఆ పరిస్థితి కూడా వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. యోబు గ్రంథం 23వ అధ్యాయము, యోబు గ్రంథం 23వ అధ్యాయము. ఎందుకని ఆ మార్గంలో ఆయన నడిపిస్తాడంటే, ఆ మార్గంలో ఆయన నడిపించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, యోబు గ్రంథం 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 10వ వచనం. నేను నడచు మార్గం ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతున్నాను. కాబట్టి నేను ఏ మార్గంలో అయితే నడుస్తున్నానో, ఏ మార్గంలో గుండా దేవుడిని నడిపిస్తున్నాడు, ఆ మార్గం ఆయనకు తెలియను. అంటే ఆయనకి తెలియకుండా మన యొక్క జీవితంలో ఏదైనా అనుమతించబడుతుంది అంటే అది ఎప్పటికీ జరగదు. మన జీవితంలో ఏదైనా సరే మన ముందు అడ్డుగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, అది గొప్పగా ఉన్నా, బలంగా ఉన్నా, అది ఎటువంటి పర్వతమైనా సరే అది దేవుడు అనుమతించాడు, ఆయన సృష్టించాడు. ఆయన మన జీవితంలో ఆ యొక్క మార్గంలో మనం ఉండాలి అని చెప్పి ఆయన మనం నడిపిస్తున్నాడు. ఆ మార్గంలో మనం ఉండటానికి ఇష్టపడితే, ఆయన చిత్తానికి మనం లోబడితే, ఆ యొక్క పరిస్థితుల్లో మనం పూర్తిగా సిద్ధపడిన వారుగా ఆయన సహాయాన్ని మనం కోరుకోగలిగితే ప్రభువైన దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంట? మనలను సువర్ణం వల్లే మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. కాబట్టి నేను మన యొక్క జీవితంలో సువర్ణం వల్లే మార్చబడటానికి, మనం ఆ యొక్క పరిస్థితులన్నింటిని కూడా జయించి బయటకు వచ్చి విజయవంతులుగా మనం ఉండటానికి, మనం ఏ పర్వతాలు గుండా, ఏ కష్టాలు గుండా, ఏ ఇబ్బందులు గుండా, దేవుడు అనుమతించిన ఏ చుట్టూ మార్గమగు ఆ యొక్క ఎర్ర సముద్రం గుండా మనం వెళుతూ వచ్చాము, వాటన్నిటి నుంచి కూడా తప్పించబడి గొప్ప విజయాలు మనం పొందుకోవాలంటే మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక విషయం ఉంది. ఇప్పుడు దాన్ని మనం చూద్దాం. రెండవదిగా కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. మన ఆ పరిస్థితులన్నింటిని జయించి సువర్ణ వల్ల బయటకు రావాలంటే మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం 2వ వచనం. నా ప్రాణం తల్లడిల్లుగా బూదిగంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కాబట్టి
ఏ కొండ అయితే, ఏ పర్వతం అయితే మనకు ముందుగా ఉందో దాని విషయంలో, ఏ సమస్య అయితే అనుమతించబడిందో దాని విషయంలో, ఏ కష్టతరమైన మార్గం గుండా, బలహీనతలు గుండా, ఇబ్బందులు గుండా, అనారోగ్యాలు గుండా, ఆర్థిక సంబంధమైన పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నామో దానికి సంబంధించి మనం ఎప్పుడు కూడా 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం దాంట్లో నుంచి బయటకు వచ్చి మన సువర్ణ వలె మార్చబడి మన విజయాన్ని పొందుకోవటానికి ఆ 2 మాటలు ఏంటంటే, ఇక్కడ మనం గమనించగలిగితే, ఆ కొండను నేనేం చేయలేను, ఆ కొండను నేనేం చేయలేను చెప్తారు. ఆ కొండను నేనేం చేయలేను, నేను ఎక్కలేను. అది మొట్టమొదటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవదిగా మరొకటి గుర్తించాలి. అదేంటనంటే, ఆ కొండపైకి దేవుడు ఏం చేయగలడు, ఎక్కించగలడు. కాబట్టి మన జీవితంలో మన ముందున్న యొక్క పర్వతము, దేవుడు అనుమతించిన పర్వతము, దేవుడు అనుమతించిన మార్గంలో నుంచి సువర్ణం వలె బయటపడి విజయాన్ని మనం పొందుకోవాలంటే ఆ యొక్క పర్వతాన్ని మనం ఎక్కే క్రమంలో 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే, ప్రభువా, ఆ కొండను, ఆ పర్వతాన్ని, ఆ బలహీనతను, ఆ కష్టాన్ని, ఆ శోధనని, ఆ ఇబ్బందిని నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎక్కలేనయ్యా, నేను జయించలేను ప్రభువా, నేను దాటలేనయ్యా, నా వల్ల కాదు అన్న విషయాన్ని మన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. 140వ కీర్తన, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 140వ కీర్తన 5వ వచనాన్ని మనం చూద్దాం. 140వ కీర్తన 5వ వచనాన్ని మనం చూద్దాం. ఎందుకని మనంతటా మనం ఎక్కలేమంటే, 140వ కీర్తన 5వ వచనం, గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్ళను చాటుగా వడ్డి ఉన్నారు, వారు త్రోవ పక్కన వల పరచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చులా నొగ్గి ఉన్నారు. ఈ మాట, ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే, మనం ఎందుకని ఎక్కలేమో ఇక్కడ జవాబు ఉంది. ఎందుకని తెలుసా? 5వ వచనం మనం గమనించగలిగితే, ఇక్కడ మన యొక్క జీవితంలో మనకు అడ్డుగా, ఆటంకకరంగా ఏమేమి ఉన్నాయంటే, మొట్టమొదటిగా ఉరి ఉంది. ఉరిని తప్పించుకుంటే త్రాళ్ళు ఉన్నాయి. తాళ్ళను తప్పించుకుంటే ఇక్కడ ఏముందంట, వల ఉంది. వలను తప్పించుకుంటే ఏమున్నాయంట, నన్ను పట్టుకున్నట్టుకై ఉచ్చులో నొక్కి ఉన్నారు. అంటే మన జీవితంలో ఒకటి తప్పించుకుంటే మరొకటి, దాన్ని తప్పించుకుంటే మరొకటి, దాన్ని దాటి వెళితే మరొకటి. ఈ విధంగా మన యొక్క జీవితంలో మన శక్తితో, మన సామర్థ్యంతో, మన జ్ఞానంతో, అది మాత్రమే కాదు మనకు తెలిసిన దానితో ఏదైనా దాటి వెళుతూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అడ్డుపడి మన జీవితంలో మనము దానిని ఎక్కలేకుండా మరలా పడిపోతున్నా, కొంత దూరం ఎక్కి మరలా మొదటి స్థితికే మనం వచ్చి వేస్తున్నాం. కారణం ఏంటనంటే, మన జీవితంలో మనం ఎప్పటికి దాన్ని ఏం చేయలేమంట, ఎక్కలేము, దాటలేము. కారణం ఏంటనంటే, ఈ లోకంలో ఆ యొక్క అపవాదైన సాతానుడు ఒకదాని తర్వాత మరొకటి ఇబ్బందికరమైన, కఠినమైన పరిస్థితులు పదే మరలా మన యొక్క జీవితంలో వాడు అనుమతింపజేసి మనం దాటనీయకుండా మనం నష్టపరచడానికి వాడు ఎంతో సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. అందుకని మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, 69వ కీర్తన, అందుకని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆ యొక్క పర్వతం వైపు చూస్తూ మనం చెప్పవలసిన మాటలు ఏంటంటే, 69వ కీర్తన 14-15 వచనాలు మనం చూద్దాం. 69వ కీర్తన 14-15 వచనాలు మనం చూద్దాం. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి, అగాధ జలముల నుండి నన్ను తప్పించుము, నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము, గుంట నన్ను మృంగనీయకము. ప్రభా, నేను ఈ యొక్క పర్వతం ముందు నిలబడ్డాను, ఈ కొండ వైపు నేను చూస్తూ ఉన్నాను. ప్రభా, నేనైతే దీన్ని ఏమాత్రం కూడా ఎక్కలేను ప్రభా. అయితే దయచేసి నువ్వు నాకు సహాయం చేయాలి. ఏ విధంగా సహాయం చేయాలంటే, ఈ నీటి వరదలు నన్ను ముంచనీయకుండా సహాయం చేయ ప్రభా. ఈ యొక్క అగాధ సముద్రము నన్ను మృంగనీయకుండా సహాయం చేయ ప్రభా. ఈ గుంట నన్ను మృంగకుండా సహాయం చేయ ప్రభా. దయచేసి నా యొక్క జీవితంలో ఈ యొక్క పరిస్థితులు ఏవి కూడా నన్ను ఏమాత్రం కూడా నష్టపరచకుండా ఉండినట్లుగా, నా యొక్క జీవితం నేను దిగిపోకుండా, ఊబిలో చిక్కుకోకుండా, వాటన్నిటిలో నుంచి కూడా నేను తప్పించు ప్రభా. ఎందుకంటే నేను తప్పించుకోలేను, నేను బయటికి రాలేను, నేను పైకి ఎక్కలేను, నేను ఏమాత్రం కూడా ఆ యొక్క పర్వత శిఖరాన్ని చేరలేను ప్రభా, నేను ఎక్కలేను. దయచేసి నాకు సహాయం చేయి. ఈ మాటలు మనం చెప్పగలిగితే ఆయన ఎందుకని మనకు సహాయం చేయడు? మన నిస్సహాయమైన స్థితిని ఆయన దగ్గరికి తీసుకుని వస్తే ఆయన ఎందుకని మనకు విడుదల, విమోచన అనుగ్రహించడు? ప్రభా, నేను బలహీనుడు ప్రభా, నా పక్షాన నువ్వు ఉంటావా? నేను ఏమాత్రం ఏం చేయలేని వాడిని ప్రభా, నాకు సహాయం చేస్తావా? నేను ఎక్కలేను
ఎక్కలేను ప్రభు అంటే మన జీవితంలో ఆయన ఎందుకని మౌనంగా ఉంటాడు? ఆయన తక్షణమే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే రెండో మాట మనం చూద్దాం. ఆ రెండో మాట మనం ఏం చెప్పుకున్నాం? ఆయనే ఎక్కించును. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. 16వ వచనం, ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశుల్లో నుండి తీసెను. కాబట్టి ఆయన మన ఖచ్చితంగా ఎక్కించేవాడు. ఏ ఊబిలో చిక్కుకున్నామో, ఏ నష్టంలో చిక్కుకున్నామో, ఏ ఇబ్బందిలో బంధింపబడ్డామో, ఏ బాధలో అలమటించిపోతున్నామో, ఏ దుఃఖం మనల్ని మృంగివేస్తూ వచ్చిందో, ఏ శోధనల గుండా మనం వెళుతూ ఉన్నామో, ఏ జలములు మనల్ని ముంచివేసి బయటికి రానికుండా ఊబివలి మనల్ని బిగపట్టిన వాటిగా ఉన్నావో, వాటన్నిటిలో నుంచి కూడా ఆయన తన చెయ్యిని చాపి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? పట్టుకుని లేవనెత్తి మనం ఎక్కలేని దానిని ఆయన ఖచ్చితంగా ఎక్కించడానికి, మనం చేరలేని దానిని మనం చేరుకోవటానికి, మనం పొందుకోలేని విడుదలను మన యొక్క జీవితంలో దేవుడు మనం పొందుకోగలిగినట్లుగా ఆయన సహాయం చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. ఈ ఇబ్బందులు, ఈ కఠినమైన పరిస్థితులు అన్నింటిలో కూడా ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. 31వ వచనం, నీ దేవుడే యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయవేడువాడు నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. కాబట్టి ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన నిలబడి మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఆయన మౌనంగా ఉండడు. ఆయన ఏం చేస్తాడంట? చెయ్యి విడువని దేవుడుగా ఆయన మనల్ని ఎప్పటికీ ఏం చేయడంట? నాశనము చేయడు. కాబట్టి యొక్క లోకంలో రెండోది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, 2 మాటలు ఉన్నాయి. అదేంటనంటే, నేను ఎక్కలేను ప్రభువా, ఊబిలో నుంచి బయటికి రాలేను ప్రభువా, ఈ యొక్క గుంటలో నుంచి బయటికి నేను దాటలేను ప్రభువా, నా యొక్క జీవితంలో నాకు సహాయం చేస్తావా, నన్ను విడిపిస్తావా ప్రభువా, నేనైతే నిస్సహాయుణ్ణి, నాకు సహాయం చేయి, నేనైతే అనాథుని ప్రభువా, నాకు నాథుడుగా నీవు ఉండు, నా యొక్క జీవితంలో బలహీనుని ప్రభువా, నన్ను బలపరచు, నేనేమి చేయలేని ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను ప్రభువా, దయచేసి నన్ను లేవనెత్తి పర్వతాన్ని ఎక్కించంటే ఆయన తన చేతిని చాచి జలములో నుంచి మనం లేవనెత్తుతాడు. మన చేయిని విడిచిపెట్టకుండా మనం నాశనం చేయకుండా తన కనికరాన్ని బట్టి మనం వెళుతున్న ప్రతి పరిస్థితుల నుంచి కూడా ఆయన బయటికి తీసుకుని వచ్చి మనకు విజయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం చివరి భాగాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం చివరి భాగం మాత్రమే మనం చూద్దాం. చివరి భాగం, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. అది మాత్రమే కాదు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. అయితే ఆ సహాయం ఏ విధంగా కలుగుతుందంట? ఆ సహాయం ఏ విధంగా కలిగిందంట? అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగాను. కాబట్టి ఆ సహాయం దేవుడు అద్భుత రీతిలో ఏ విధంగా మన యొక్క జీవితంలో ఆయన కలిగిస్తాడో తెలియదు కానీ, అయితే ఆశ్చర్యకరంగా అద్భుత రీతిలో, ఎవరు ఊహించని రీతిలో, ఎవరు అనుకోని రీతిలో మన జీవితంలో ఆయన సహాయం చేసి ఆ యొక్క పర్వతాన్ని ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చివరిగా 3వ భాగానికి మనం వస్తే, సరే ఆ యొక్క పర్వతాన్ని మనం ఎక్కాం, ఆ కార్యాన్ని మనం చూసాం, దేవుడు మన జీవితంలో సహాయం చేశాడు. ఆ సహాయం ఏ విధంగా ఉండబోతూ ఉందో తెలుసా? కీర్తన గ్రంథం 125వ అధ్యాయము ఆ సహాయం ఏ విధంగా ఉండబోతూ ఉందంటే, ఆయన చేసిన మేలు ఏ విధంగా ఉండబోతూ ఉందంటే, ఆయన మళ్ళీ నా యొక్క పర్వతం ఎక్కించిన తర్వాత దేవుడు మన యొక్క జీవితంలో ఆయన చేసిన కార్యం ఎంతగా దేవుడు మన యొక్క జీవితంలో ఆయన స్థిరపరచబోతున్నాడంటే, 125వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూద్దాం. మొదటి వచనం, యెహోవా యందు నమ్మికించువారు
కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడ్డాం, ఆయన్నే నమ్మాం. నేను ఎక్కలేను ప్రభువా, నువ్వే ఎక్కించగలవు అని చెప్పాం. ఆయన ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేసి మన యొక్క జీవితంలో ఆయన ఏం చేశాడంటే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె మనల్ని మార్చాడు. అంటే ఇప్పుడు ఆ యొక్క సియోను కొండ ఏం కాదంటే ఎప్పటికీ కదలదంట. అది మాత్రమే కాదు, అది నిత్యం ఏ విధంగా ఉంటుందంట, నిలిచి ఉంటుందంట. అంటే కదలిక ఉండదు, చలనం ఉండదు, అది మారదు, అది నిత్యం ఏకరీతిగా ఉంటుంది. అంటే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు కూడా అటువంటివే. యెషయా గ్రంథం 43 అధ్యాయము, దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు కూడా అటువంటివే. యెషయా గ్రంథం 43 అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. 43 అధ్యాయం 13వ వచనం. ఈ దినము మొదలుకొని నేను ఆయనను నా చేతుల నుండి విడిపించగలవాడు ఎవడు లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేవాడెవడు. అద్భుతమైన ఒక మాట మనం గమనించగలిగితే సియోను కొండ నిత్యము కదలకుండా ఏ విధంగా నిలిచి ఉంటుందో, చివరి భాగంలో దేవుడు మన యొక్క జీవితంలో చేసే యొక్క కార్యం కూడా మనం గమనించగలిగితే, ఆయన కార్యం చేశాడు కాబట్టి ఇంకా ఎవరు దాన్ని ఏం చేయలేరంట, దాన్ని త్రిప్పివేయలేరు. అది మారదు, అది స్థిరంగా మన యొక్క జీవితంలో శాశ్వత శోభాతిశయముగా నిత్యము నిలిచి ఉండేదిగా, ఇంకా ఎప్పటికీ మారనిదిగా, అది మన నుండి దూరం అవ్వకుండా, అది మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అది స్థిరంగా దేవుడు యొక్క కార్యాన్ని ఆయన నిర్ణయించాడు కాబట్టి దాన్ని అదే విధంగా స్థిరపరిచే దేవుడు, అది ఇంకెప్పటికీ మారదు. అంటే మనం ఏ మేలునైతే పొందుకుంటామో, ఏ కార్యాన్ని అయితే మనం చూస్తామో, ఏ సంతోష ఆనందాలు మన యొక్క జీవితంలో మనం తిరిగి పొందుకుంటామో, ఏ పర్వతాన్ని అయితే ఎక్కలేక బాధపడి తిరిగి ఒక పర్వతాన్ని ఎక్కి మనకు కావలసిన వాటిని మనం స్వతంత్రించుకున్నామో, అవి మన యొక్క జీవితంలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. దాన్ని ఎవరు కూడా తిప్పలేరు, మార్చలేరు. ప్రకటన గ్రంథం 3 అధ్యాయము చివరికి ఈ మాటను మనం చదువుకుని ప్రార్థన మనం ప్రవేశిద్దాం. ప్రకటన గ్రంథం 3 అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనం ప్రారంభ భాగాన్ని మాత్రమే మనం చూద్దాం. 7వ వచనం ప్రారంభ భాగం. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడును. కాబట్టి ఆయన తాళం వేసాడంటే ఎవరు కూడా ఏం చేయలేరంట, తీయలేరు. ఒకవేళ ఆయన తాళం తీసాడంటే ఎవరు కూడా దాన్ని ఏం చేయలేరంట, వేయలేరు. అందుకని చివరిగా మనం ఏం చూస్తామంటే, ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వారు నిత్యము నిలుచు సియోను కొండవలె. మన జీవితంలో ఆయన నమ్ముకున్నాం, ఆయన కార్యాన్ని చేశాడు. ఆ కార్యం ఎటువంటిదంటే ఎవరు కూడా త్రిప్పివేయలేరు. ఆయన తాళం వేశాడు కాబట్టి ఎవరు తీయలేరు. ఆయన తాళం తీశాడు కాబట్టి ఎవరు తాళము వేయలేరు. ఆయన కార్యం చేశాడు కాబట్టి అది ఇంకెప్పటికీ మారదు. అది మన యొక్క జీవితంలో నిత్యము నిలిచి ఏ సంతోషం, ఆనందం అయితే మన జీవితంలో అనుభవిస్తున్నామో అది ఎప్పుడు కూడా మన బ్రతుకుల్లో, మన కుటుంబాలు, మన బిడ్డల జీవితంలో ఉండినట్లుగా దేవుడు దాన్ని స్థిరపరిచే దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడు మనకున్న కారణాన్ని బట్టి ప్రభు దగ్గరికి మనం వద్దాం, ఆయన పాదాల దగ్గరికి మనం వద్దాం. మన ముందున్న యొక్క పర్వతం వైపు మనం చూస్తూ ఈ దినం మనం ఏదైతే ధ్యానం చేస్తూ వచ్చామో ఆ మాటలు మన యొక్క మనసులో పెట్టుకొని మన ప్రార్థన మనం ప్రవేశిద్దాం. కాబట్టి క్లుప్తంగా ఈ మాటలు మనం గమనించగలిగితే, మొట్టమొదటి భాగంలో మనం ఏం చూస్తూ వచ్చామంటే, నేను పర్వతాల వైపు నా యొక్క కన్నులు ఎత్తాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చాను, యెహోవా వలన నాకు సహాయం కలుగును. కారణం ఏంటంటే ఆయన ఏం చేశాడు, భూమి ఆకాశములను సృజించాడు. అంటే మొదటిగా మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ మార్గంలో అయితే వెళుతున్నామో, ఏ కష్టము, ఏ ఇబ్బంది, ఏ కఠినమైన పరిస్థితి మన జీవితంలో అనుమతించబడిందో అది పూర్తిగా దేవుడే సృష్టించాడు, ఆయనే నియమించాడు, ఆయనే నిర్ణయించాడు. అది తన చిత్తము, దానికి మనం లోబడాలి, అంగీకరించాలి. ఆ పరిస్థితుల్లో మనము ముందుకు వెళ్ళటానికి, ఆ మార్గంలో మనం వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. ఆ సమయంలో దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. రెండో భాగంలో మనం ఏం చూసామంటే, ఆయన సహాయాన్ని మనం కోరుకునే క్రమంలో మనము ఆ యొక్క మార్గంలో నుంచి బయటపడి సువర్ణ వలె మనం మార్చబడాలంటే 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను ఆ యొక్క కొండను ఏం చేయలేను, ఎక్కలేను. ఒకవేళ ఉచ్చులు దాటుకుంటే ఉరులు దాటుకుంటే గుంటలు దాటుకుంటే ఆ యొక్క కఠినమైన త్రాళ్ళు, ఇవన్నీ కూడా నాకున్నాయి కాబట్టి నేనైతే ఎక్కలేను, నేనైతే దాటలేను, నా వల్ల కాదు. అందుకని మనం ఏమన్నాలంటే, ప్రభా ఈ యొక్క గుంటలో నుంచి లేవనెత్తయ్యా, ఈ ఊబులో నుంచి బయటపడవే ప్రభా, ఈ కఠినమైన పరిస్థితుల నుంచి నాకు సహాయం చేయ ప్రభా. అప్పుడు రెండవదిగా ప్రభు అంటాడు, నేను నిన్నేం చేస్తాను,
పైకి ఎక్కిస్తాను. కారణం ఏంటనంటే ఆయన తన చేతిని చాచంట జలముల నుంచి మనం బయటకు తీస్తాడంట. ఆయన మనల్ని గట్టిగా చేయబట్టుకునంట మనల్ని ఏం చేయడంట, నాశనము చేయడంట. మన జీవితంలో మన నిస్సహాయమైన స్థితిని ఆయన చూశాడు కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాడు. చివరికి 3వ భాగం మనం ఏం చూసామంటే ఆయన చేసిన సహాయము కార్యం ఏ విధంగా ఉంటుందంటే దాన్ని ఎవరు ఎప్పటికేం చేయలేరు, త్రిప్పివేలేరు, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఆయన కార్యం చేశాడు కాబట్టి అది తరతరాలు మన యొక్క జీవితంలో సంతోషాన్ని, స్థిరత్వాన్ని అనుగ్రహించి మన జీవితాంతము ఏ కార్యం కొరకైతే ఎదురు చూసామో దాని విషయంలో ఇంకెప్పటికీ బాధపడకుండా నిత్యము ఆనందంతో, సంతోషంతో ఆయన స్తుతించినట్లుగా అటువంటి అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువైన దేవుడు మన యొక్క జీవితంలో అటువంటి మేలులు చేసి మన ముందున్న ఆ యొక్క పర్వతాలు, కొండలు మనం ఎక్కి మన జీవితంలో యొక్క మార్గాలన్నిటి నుంచి బయటకు వచ్చి సువర్ణ వలె మార్చబడినట్లుగా ప్రభువైన దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన మనం ప్రవేశిద్దాం.